నల్గొండ పట్టణంలోని అన్నపూర్ణ క్యాంటీన్ వద్ద 3 రోజుల పాటు మహిళా స్వయం సహాయక సంఘాలు వీధి వ్యాపారులు తయారు చేసిన ఉత్పత్తుల ప్రదర్శన అమ్మకాలు ముగిశాయి. మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో మెప్మా సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ప్రదర్శనలో మహిళలు తయారు చేసిన వివిధ రకాల ఇంటి వంటలు, చేతి వృత్తుల వస్తువులు, చేనేత వస్త్రాలు కొనుగోలుదారులను ఆకట్టుకున్నాయి. అరిసెలు, సకినాలు, సున్నుండలు, సర్వపిండి, గారెలు, మిర్చి, ఇతర ఇంటి ఆహార పదార్థాలు అందుబాటులో ఉంచారు. వీటితో పాటు ప్రత్యేకంగా డిజైన్ చేసిన బ్లౌజులు, జనపనార సంచులు, జూట్ బ్యాగ్స్, ఇతర చేతి సంచులు, బ్యాగులు మరియు ఇంటికి సంబంధించిన అనేక వస్తువులను కూడా విక్రయించారు. ఈ కార్యక్రమం ద్వారా స్థానిక మహిళా సంఘాల ఉత్పత్తులకు మంచి మార్కెట్ లభించిందని అధికారులు తెలిపారు. మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసాద్ హమీద్, ఇన్ఛార్జి శ్రీనివాస్, నరసింహ, జ్యోతి, అనిల్ కుమార్, రాజు, అలాగే రీసోర్స్ సంఘ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ ప్రదర్శన స్థానిక మహిళా సాధికారతకు ఒక మంచి వేదికగా నిలిచిందని వారు పేర్కొన్నారు. సూర్యోదయ స్వయం శక్తి సంఘం నుంచి బిర్యానీ పెట్టినాం. 3 days అవుతుంది. ఇవాళ లాస్ట్ డే అని బిర్యానీ పెట్టినాం. నాకు 3 రోజులు అన్నీ మంచిగా ఉంటుంది సంఘం తరఫున కాబట్టి. ఫస్ట్ రోజు 4,500 ఇచ్చినాం, నిన్న 6,000 ఇచ్చినాం. ఇప్పటికి ఎంతవరకు వచ్చింది? ఇప్పటికి 2,000 వచ్చింది. నా పేరు నాగలవాణి జ్యోతి. నేను సమవాయ సంఘంలో సూర్యోదయ స్వయం శక్తి సంఘంలో నేను లోన్ తీసుకున్నాను. దానికి ఇది ఐటమ్స్ 3 రోజులు పెట్టారు కమిషన్ సార్. మంచిగా రన్ అవుతుంది. రోజుకు 800 అట్లా సంపాదిస్తున్నాము. ఐటమ్స్ రవ్వ లడ్డులు, సున్నుండలు, అరిసెలు, రవ్వలు చేసుకొచ్చాను. మంచిగా రన్ అయింది. ఉపాధి నెలకు చాలా వెంట బాగుందనేసి తీసుకున్నాము. 10 days ఒకసారి వెంట బాగుందనుకుంటున్నాము. అలాగే మా సంఘం వెళ్తుంది అనేసి మాది మణికంఠ సంఘం. నేను నల్గొండ లోకల్ నుంచి వచ్చిన. సోమవారం రోజు కొంచెం బిజినెస్ కొంచెం డల్ ఉంది, కానీ ఫిష్ ఐటమ్స్ నేను అమ్మేవి మొత్తం హాట్ ఫిషెస్. సోమవారం కొంచెం డల్ ఉంది. నిన్న మాత్రం ఫుల్ గిరాకీ, పబ్లిక్ మాత్రం మంచిగా రెస్పాండ్ అయ్యారు. ఇట్లనే కంటిన్యూ కూడా పెట్టుకోవాలని అనిపిస్తుంది, కానీ కమిషనర్ మాకు సపోర్ట్ చేస్తే మేము పెట్టుకుంటాం. ఈరోజు కూడా మంచిగానే ఉంది గిరాకీ. పబ్లిక్ కూడా చాలామంది వచ్చి తీసుకుంటున్నారు. మంచిగానే సేల్ అవుతుంది. ఫస్ట్ రోజు 2,500 అమ్మినా, నిన్న మాత్రం 6,500 రూపాయలు అమ్మినా. ఈరోజు 4,000 వరకు ఇప్పటి వరకు అయితే అమ్మినా. ఇట్లానే ఇంకా కంటిన్యూగా పెట్టుకుంటే బాగుంటుందని అనిపిస్తుంది నాకైతే. నల్గొండ మున్సిపాలిటీ CDMA గారి ఆదేశాల ప్రకారం 100 రోజుల ప్లాన్లో భాగంగా గత 3 రోజులుగా స్ట్రీట్ ఫుడ్ ఫెస్టివల్ స్థానిక అన్నపూర్ణ క్యాంటీన్ వద్ద ఏర్పాటు చేయడం. దీనిలో భాగంగా మేము 18 స్టాల్ పెట్టేసి 22 రకాల పిండి వంటలు స్ట్రీట్ ఫుడ్ ఫెస్టివల్ పెట్టడం జరిగింది. దీంట్లో స్పందన బాగుందండి. సోమవారం దాదాపుగా 23,000 రూపాయల జరిగింది. మంగళవారం 31 రూపాయల జరిగింది. ఈరోజు ఇప్పటివరకు 29,000 రూపాయల జరిగింది. బాగుందండి. మా మహిళా బోర్డు సంఘాల ఉత్పత్తులు కానీ మరియు వీధి పేదల వస్త్రాలు కానీ ఇక్కడ పెట్టడం జరిగింది. ప్రజల నుంచి స్పందన బాగుంది.